మళ్ళీ మళ్ళీ నా మాట అనవే, నిన్నేనే. మళ్ళీ ఒక్కసారి నిలబడవే, నీకు పుణ్యం ఉంటుందే. మళ్ళీ అరే మళ్ళీ మళ్ళీ ఎవరు ఆయన? సారీ తల్లి గారు. పోనీ మళ్ళీ సరికొట్టే గొడవ సరి సరిలే ఇరగాక తెలుపుంది మన ప్రేమ మరప్రేమ కనికారం లేదా మురిపుక్క మురిపుక్క సరికొట్టే గొడవ హలో డాలి మాట్లాడవా మురిపుక్క మురిపుక్క సరికొట్టే గొడవ దయగంటు మొరగింటు నీ పాదాలు పడతా మనలోన మనకేమి కలగంటే చిలుక గంగాయ్ పడతా కళ్ళు పడతా మురిపుక్క మెరిపుక్క గరికొట్టే గొడవ హలో డాలి మాట్లాడవా మురిపుక్క మెరిపుక్క గరికొట్టే గొడవ వచ్చేస్తా ఇదిగో నీ మీద రైతో పదవే మనకొకటే మాటొకటే మన జీవా ఒకటే మనకొకటే మాటొకటే మన జీవా ఒకటే తిప్పు తిప్పురా. తిప్పాలి చూసావు ఆసు రాజు రాణి కేతే ఆగరా. కలర్ రా కలర్ ఆగరా నాయన పొత్తిగా 3 ఆసులు రా నాయన 3 ఆసులు. రేవు ఆగు, ఈడ అవకాశం ఉంది ఆడ అవకాశం ఉంది, నీకు 3 ఆశలు ఎలా వచ్చాయి? ఏం బిడ్డా? ఏమో నాకే తెలుసు. పేకలో అచ్చులో తప్పు తప్పు చూసినావురా. ఇద్దరా నీ పని. ఏం బిడ్డా ఏమనుకున్నావు? రక్తం తాగుతాం బిడ్డా. ఏమిట్రా ఇది? చెమటోడ్చి సంపాదించడం ఇలా చీట్ల పేకల్లో తగలైతున్నా సిగ్గులేదు? చూడుగురు ఈడు మరి అన్యాయంగా ఆసులన్నీ వేసేసుకుంటున్నాడు. ఏమిటి బాబా ఇది? రాత్రి బగళ్ళు గాడిద బరువు లాగుతూ పొట్ట పోసుకునే వాళ్ళ దగ్గర నీ టక్కరి వేషాలు. కష్టపడి చెమటోడ్చి కాస్త మనిషిలా బ్రతకలేవు. ఏమిట్రా? ఏమిటి బాబా ఇది? నాకెందుకు? ఎవరి డబ్బాలకు ఇచ్చే బావా? ఎక్కడమ్మా ఎక్కండి. అమ్మా నీ కళ్ళకి నేను అమ్మలా కనపడుతున్నానా? తప్పమ్మా తప్పు. ఎక్కు తల్లి. మళ్ళీ తల్లి అంటావు? తల్లి కాకపోతే చిన్న బుల్లి. ఎక్కండి. ఎక్కడికి?
కమిషనర్ గారు బంగ్లా. ఓహో రే కేతిగా స్కూల్ వదిలిపెట్టారా పిల్లలు కూడా తీసుకురండి బావా కొంచెం గాలి పడించుకో. జయము నిశ్చయమురా భయము లేకురా నంకు గొంతు లేక ముందు సాగిపుమ్మురా సాగిపుమ్మురా జయము నిశ్చయమురా భయము లేకురా గొంతు లేక ముందు సాగిపుమ్మురా సాగిపుమ్మురా ఏనాటికైనా స్వార్థము నశించి తీరును ఏనాటికైనా స్వార్థము నశించి తీరును ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును జయించి తీరును కష్టాలతో కొన్నని సుఖాలు దక్కును సుఖాలు దక్కును జయము నిశ్చయమురా భయము లేదురా గంతు గొంతు లేక ముందు సాగిపుమ్మురా సాగిపుమ్మురా విద్యార్థులంత విజ్ఞానం సాధించాలి విశాల దృష్టి తప్పకుండా బోధించాలి పెద్దలను గౌరవించి పూజించాలి జయము నిశ్చయమురా భయము లేదురా గంతు గంతు లేక ముందు సాగిపుమ్మురా సాగిపుమ్మురా జయము నిశ్చయమురా భయము లేదురా గంతు గంతు లేక ముందు సాగిపుమ్మురా బేడా ఇదేంటమ్మా 3 మైళ్ళకి రూపాయి ఇవ్వాల్సింది బాడేస్తారా? రూపాయి మనం ఎప్పుడైనా చూసావా? ఇది ఎవరిని అనుకున్నా? ఇంకొకడైతే దమ్మిడి అడగకుండా నోరు ముచ్చుకొని పోతాడు. బీదవాడి కదా అని బేడిస్తుంటే ఏమిటా నీరు కూడా? అమ్మగారు రండమ్మా ఏ రండమ్మా చేయబట్టుందమ్మా. ఈ బేడ మీరే ఉంచుకుని రిక్షాలో కష్టపడి వచ్చినందుకు గాను ఇంకొక చేరు బఠానీని కొనుక్కుని తిని బాగా ఊరి మా బట్టి రిక్షా వాళ్ళని చంపండమ్మా. ఏమిటా మాట్లాడు? ఏం లేదమ్మా. గోళ చూడండి ఇన్స్పెక్టర్ బాబు గారు, 3 మైళ్ళు రిక్షా మీద తిరిగి ఈ ముసలమ్మ డబ్బులు వచ్చింది. నీ పేరేంటి? రిక్షా రావుడు అంటారు బాబు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? తెలుసు బాబు, పోలీస్ కమిషనర్ బాబు గారు ఇంటి ముందని. పోరా పిచ్చోడు, ఇచ్చింది ఏదో పుచ్చుకొని పో, లేకపోతే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నీ కూలికి దారానికి కూడా చెప్తావు. పోలీస్ కమిషనర్ గారి ఇంటి ముందే ఇంత ఘోరం జరుగుతుంటే తెలిస్తే వారు ఊరుకుంటారా? పోనీ ఏం చెప్పు. సాయంకాలం టీ పార్టీ జరుగుతుంది, నేను ఇన్విటేషన్ పంపుతానులే, అప్పుడు రా నాయన. నువ్వు ఇన్విటేషన్ పంపే రోజు వస్తుంది, నేను ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది, అప్పుడే వస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అసలు ఈ పార్టీలు అవి అంటే నాకు అంతగా ఇష్టం లేదు. కానీ మా అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పట్టుబట్టు కూర్చున్నారు. సరే, నా మనసులోని మాటలు కొన్ని మీతో ముచ్చటించే అవకాశం కలుగుతుంది కదా అని ఒప్పుకున్నాను. ఆహ్వానించిన మా రాణికి, మా కుమారులకు, విచ్చేసిన మీకు నా కృతజ్ఞత. ప్రజలకు పోలీసుల మీద ఉండే దురభిప్రాయాన్ని తొలగించాలని నా 20 సంవత్సరాల సర్వీసులో ఎంతో ప్రయత్నించాను. కానీ అంతగా ఫలించలేదు. మేము ప్రజలకు వ్యతిరేకులమని, అన్యాయంగా అధికారాన్ని చెలాయించే ఆఫీసర్లమని ఎందుకో ప్రజల్లో ఒక దురభిప్రాయం పేరుకుపోయింది. యథార్థానికి అది ధర్మం కాదు. మేము కూడా ప్రజా స్నేహితులమని,
ప్రజా సేవకులు అని పబ్లిక్ గుర్తుంచుకోవాలి. మీ సహకారం, మీ విశ్వాసం లేకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలు, పోలీసులు కలిసిమెలిసి ప్రవర్తిస్తే ఈనాడు దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు అచిరకాలంలోనే అరికట్టవచ్చు. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మాతో సహకరించి మా ధర్మాన్ని మేము నిర్వర్తించుకునే అవకాశాన్ని కల్పించి దేశాభ్యుదయానికి తోడ్పడతారని విశ్వసిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను.